మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. మా వెబ్సైట్లో నేను రాస్తున్నటువంటి కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు. కాబట్టి మా వెబ్సైట్ దర్శిస్తూ ఉండండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో మీరు ఇప్పటివరకు నేను చేసిన దాదాపు 370 ఎపిసోడ్లు మళ్ళీ చూడవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి సహకరించండి. ఈ కార్యక్రమం ఇంకా విస్తరించాలని 30 దేశాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి శ్రోతలకు, వీక్షకులకు దేవుడు తన కృపను మెండుగా అందించాలని మీరు ప్రార్థించండి. క్రైస్తవ సాక్ష్యము ఇంకా బలముగా, దేవునికి మహిమకరముగా అభివృద్ధి చెందటానికి ఈ ప్రేమ సందేశం కార్యక్రమం ఉపయోగపడాలని మీరు ప్రార్థన చేయండి. ప్రస్తుతము రోమా పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున రోమా 12వ అధ్యాయం నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రోమా 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసుకుందాం. మొదటి వచనము నుండి ప్రారంభిస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు ఉక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడే. ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు ఏ విధముగా మనము జీవించాలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోమా పత్రికలో మొదటి 11 అధ్యాయాల్లో ఆయన క్రైస్తవ సత్యాలు మనకు తెలియజేశాడు, సిద్ధాంతాలు మనకు తెలియజేశాడు. డాక్ట్రిన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఈ డాక్ట్రిన్స్ మనకి నేర్పించాడు. ఇప్పుడు ఈ డాక్ట్రిన్స్ని ఏ విధముగా మన జీవితాల్లో అప్లై చేసుకోవాలో చెబుతూ ఉన్నాడు. డాక్ట్రిన్స్ చాలా ముఖ్యం. సిద్ధాంతాలు ఎందుకండి, గొడవలు అవతలబడేయండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే క్రైస్తవ సత్యాలు, క్రైస్తవ సిద్ధాంతాలు మనకు పునాదిగా ఉన్నాయి. ఆ పునాదిని మనం కరెక్ట్గా వేసుకున్న తర్వాతే దాని మీద మన జీవన విధానాన్ని కట్టుకోవాలి. ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సీ 2 మాటలు ఉన్నాయి. ఆర్థోడాక్సీ అంటే దేవుడు తన వాక్యములో మనకు బోధించినటువంటి సత్యాలు. ఆర్థోప్రాక్సీ అంటే ఆ సత్యాలను నా జీవితంలో ఏ విధముగా నేను అన్వయించుకుంటున్నానో, అప్లై చేసుకుంటున్నానో, ఈ రెండింటిని మనం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మీరు గమనిస్తే ఆయన రాసినటువంటి ప్రతి ఉత్తరములో మొదటగా దేవుని సత్యాలు ఆయన వివరిస్తాడు. రెండవదిగా ఆ సత్యాలు మన జీవితాలను ఏ విధముగా ప్రభావితం చేయాలో రాస్తాడు. ఈ రోమాపత్రికలో ఆయన చేసింది కూడా అదే. మొదటి 11 అధ్యాయాల్లో ఆయన అనేక సత్యాలు మనకు బోధించాడు. ఇప్పుడు ఆ సత్యాలను మన జీవితానికి ఏ విధముగా అన్వయించుకోవాలో తెలియజేస్తూ ఉన్నాడు. నిజమైన ఆరాధన అంటే ఏంటి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆరాధన, వర్షిప్ అంటే ఏంటి? వర్షిప్ అంటే బాగా మ్యూజిక్ వేయండియా, బాగా పాటలు పాడండియా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వర్షిప్ అంటే నేను వెళ్ళి ఏదైనా మ్యూజిక్ వినాలి అనుకుంటూ ఉంటారు. అయితే మ్యూజిక్ అనేది
వర్షిప్ యొక్క రిజల్ట్. మనం ఎప్పుడైతే దేవునికి సరైన ఆరాధన చేస్తామో దాని యొక్క రిజల్ట్ ఒక పాట. అది పాటే కానక్కర్లేదు, అది ఒక శ్రమ అవ్వచ్చు, అది ఒక కానుక అవ్వచ్చు, అది ఒక దేవుని కొరకు చేసే పని కావచ్చు, అది దేవునికి మనం ఇచ్చేటటువంటి ధ్యానం కావచ్చు. ఈ యొక్క ఆరాధన దేవునికి ఇచ్చేది. చాలామంది ఈ రోజున దేవుడు నాకు ఏమిస్తాడు అని తిరుగుతూ ఉన్నారు. క్రైస్తవులే చాలామంది దేవుడు నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు మనకు ఇచ్చినవి బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. వాటిని స్వీకరించిన మనము దేవునికి ఏమిస్తూ ఉన్నాము అన్నది ప్రశ్న. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, మీరు చూడండి, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి మీ శరీరములను సజీవయాగముగా అర్పించాలి. 4 మీరు దేవునికి ఇచ్చేసేయాలి. మీ ఆత్మ, మీ శరీరము, మీ మనస్సు, మీ చిత్తం. యువర్ సోల్, యువర్ బాడీ, యువర్ మైండ్ అండ్ యువర్ విల్. ఆ 4 యేసు ప్రభుకి ఇచ్చేసేయాలి. అదే నిజమైన ఆరాధన. నీ ఆత్మను ఆయనకి ఇవ్వాలి. ఆత్మను ఇవ్వకుండా ఇంకా ఏమి ఇచ్చినా వ్యర్థమే. యేసు ప్రభు ఏమన్నాడు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనమో? మీ ఆత్మ వ్యర్థమైపోకూడదు. మీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. మీ ఆత్మ రక్షించబడాలి. రక్షించబడినటువంటి మీ ఆత్మను మొదటిగా మీరు దేవునికి ఇస్తూ ఉన్నారు. రెండోదిగా మీ శరీరాన్ని కూడా ఆయనకి ఇవ్వాలి. నేను ఆత్మనిచ్చాను చాలేమయ్యా, నేను నా శరీరాన్ని నేనే ఉంచుకుంటాను, నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే లాభం లేదు. మీ శరీరాన్ని కూడా మీరు ఇచ్చేసేయాలి. మూడోదిగా మీ మైండ్ కూడా ఇచ్చేసేయాలి. మీ మైండ్, మీ ఆలోచనలు చేసేటటువంటి భాగం, మీ మనస్సు, దాన్ని కూడా దేవుడికి ఇచ్చేసేయాలి. నా మనస్సును నా ఇష్టానుసారంగా వాడుకుంటానంటే కుదరదు. 4వదిగా మీ విల్, మీ చిత్తము, దాన్ని కూడా దేవునికి ఇచ్చేసేయాలి. ఇది ఎలాంటి యాగమో చూడండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగము. ఇది సజీవ యాగం. పాత నిబంధనలు నిర్జీవమైన యాగాలు వారు చేశారు. ఇశ్రాయేలీయులను మీరు చూస్తే వారు దేవుని యొద్దకు బలులు తీసుకొని వెళ్ళారు, జంతువులను తీసుకొని వెళ్ళారు. కోడె దూడలు లేకపోతే గొర్రెలు, మేకలు అవి అర్పించబడ్డాయి. వాటి యొక్క నిర్జీవమైనటువంటి శరీరములు మాత్రమే, వాటి యొక్క నిర్జీవమైనటువంటి రక్తము మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. అయితే అవి సింబల్స్ మాత్రమే. ఇశ్రాయేలీయులు నూనె అర్పణలు చేశారు, పిండి అర్పణలు చేశారు, ప్రథమ ఫలముల అర్పణలు చేశారు. అయితే అవన్నీ కూడా నిర్జీవమైనవే.
అవన్నీ కూడా అవి సింబల్స్ మాత్రమే. రాబోయేటటువంటి యేసుక్రీస్తు ప్రభువు సజీవ యాగముగా దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అవి ఆయనకు గుర్తుగా ఉన్నాయి. ఆయన తన యొక్క ఆత్మను, శరీరమును, మనస్సును, చిత్తమును దేవునికి ఇచ్చివేశాడు. తండ్రి, నా సమస్తము నీకు ఇచ్చేస్తా ఉన్నాను, నన్ను నీ యొక్క కార్యము కోసము వాడుకో అన్నాడు. అదే ముంగుర్తు మనకు ఉంది. ఈరోజు మనము దేవునికి నిర్జీవమైనవి ఇవ్వటం లేదు, సజీవమైనవి ఇస్తూ ఉన్నాం. ఆ సజీవ యాగం మీరే. మీ ఆత్మ, మీ శరీరము, మీ మనస్సు, మీ చిత్తము, ఆ 4 సజీవ యాగముగా మీరు ఇస్తూ ఉన్నారు. పూర్వము ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైన బలులు, పరిశుద్ధమైన మందిరము మన యొక్క పాపములు తొలగించడానికే. మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయంలో ఒక మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనములో చూడండి. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. దేవుడు ఏమంటా ఉన్నాడు? ఈ మందిరమును, ఈ దేవుని మందిరమును ఇశ్రాయేలీయులకు చూపించు. ఎందుకు చూపించాలయా? ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు. దేవుని మందిరమును చూసి సిగ్గుపడు. దేవుని మందిరమును చూసి, ఇదిగో నేను ఈ పాపములో ఉన్నాను, ఈ పాపము దేవుడు సహించడు అని సిగ్గుపడాలి. అది పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి క్రమం. కొత్త నిబంధనలో దేవుడు మన శరీరాన్ని తన యొక్క దేవుని మందిరముగా కోరుకుంటూ ఉన్నాడు. మన శరీరమే పరిశుద్ధమైన యాగముగా అది దేవునికి అర్పించబడాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు తన వాత్సల్యమును బట్టి వీటన్నిటిని మన యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నాడు. పౌలు గారు ఏమంటా ఉన్నాడు? దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను, అయ్యా నేను మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఎందుకని? క్రైస్తవులు చేసే పెద్ద తప్పేంటి? దేవుడు నా ఆత్మను రక్షించాడండి, ఇక నేను దేవుడికి ఏమి ఇవ్వనక్కర్లేదండి, దేవుడే నాకు ఇవ్వాలండి అనేవారు చాలామంది ఉన్నారు. దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడో చూడవయ్యా. మొదటి 11 అధ్యాయాల్లో పౌలు గారు మనకు చెప్పింది అదే. రోమాపత్రిక 1వ అధ్యాయములో మీరు ప్రారంభిస్తే 11వ వచనం వరకు చదువుకుంటా వెళ్ళండి. ఈ 11వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు మీకు చేసిన గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దేవుడు తన కుమారుణ్ణి మీ కొరకు ఈ లోకానికి పంపించలేదా? మీరు పాపములో ఉన్నప్పుడు ఆయన మిమ్ములను ప్రేమించలేదా? మీ పాపములను క్షమించలేదా? మిమ్ములను ప్రేమించలేదా? మిమ్ములను కరుణించలేదా? మీ మీద కృప చూపించలేదా? మిమ్ములను ఆదరించలేదా? మీకోసము తన పరిశుద్ధాత్ముణ్ణి పంపించలేదా? మీకు భద్రతను ఇవ్వలేదా? నిశ్చయతను ఇవ్వలేదా? ఆనందానుభవాన్ని ఇవ్వలేదా? అదే విధముగా పరలోక దేశాన్ని ఇవ్వలేదా? అనేక రకాలైనటువంటి ఆత్మ సంబంధమైన వరాలు మీకు ఇవ్వలేదా? ఇవన్నీ ఇచ్చిన దేవునికి మీరు సజీవ యాగముగా మిమ్మలను మీరు అప్పగించుకోవటం యుక్తమైనది. దట్ ఈజ్ రీజనబుల్ అంటూ ఉన్నాడు. అది చాలా ముఖ్యమైనది.
ఆ రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు మనం చాలా చక్కగా మనం ఆ సత్యాన్ని చూసాం. రోమాపత్రిక మొదటి అధ్యాయానికి కూడా ఒకసారి వెళ్ళండి. అక్కడ ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని తమ జీవన విధానంగా మార్చుకునే విధానాన్ని మనము చూసాం. మొదటి అధ్యాయము, రోమాపత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి. దుర్నీతి చేత సమస్త సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. అయితే దేవుడు తన సత్యాన్ని వారికి తెలియజేసినప్పుడు వారు ఏ విధముగా ప్రతిస్పందించారు? 21వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే మొదటి అధ్యాయంలో దేవుని యొక్క సత్యము తెలుసుకున్న వ్యక్తి దాన్ని విసర్జిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. తన మనస్సును పాపముతో నింపివేసుకున్నాడు. అతని యొక్క హృదయము అంధకారమైపోయింది, అవివేకమైపోయింది. అతడు ఈ లోక సంబంధమైన ప్రకృతి వాడిని అతడు ధ్యానించేటటువంటి పరిస్థితి వచ్చింది. మనుషుల యొక్క, జంతువుల యొక్క, చతుష్పాద వృక్షముల యొక్క ఈ యొక్క సమస్తమైనటువంటి వాటిని పూజిస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని అపవిత్రతకు అప్పగించి వేశాడు. వారి శరీరములను అపవిత్రం చేసుకునే పరిస్థితి వారికి వచ్చింది. అయితే దేవుని యొక్క బిడ్డ ఆ విధముగా జీవించడానికి లేదు. రక్షించబడిన వ్యక్తి ఆ విధముగా జీవించటానికి లేదు. అక్కడ ఉన్న వ్యక్తి తన ఆత్మను సాతానుకు అప్పజెప్పుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి తన ఆత్మను దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యక్తి తన శరీరమును పాప కార్యముల కోసము ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రక్షించబడిన వ్యక్తి తన శరీరమును దేవుని ఆలయముగా పవిత్రమైన కార్యముల కోసము ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తన మనస్సును పాపముతో నింపివేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి రక్షించబడిన వ్యక్తి తన మైండ్లో దేవుని యొక్క ఆలోచనలు పెట్టుకొని ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి తన చిత్తమును తన ఇష్టానుసారముగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే చెయ్యి అని దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య ఎంత తేడా ఉందో మీరు ఒకసారి గమనించండి. ఇలాంటి సజీవ యాగము మనము చేయాలి. పౌలు గారు ఏదో ఇతరులకు చెప్పి తన జీవితమును మరో విధముగా జీవించినటువంటి వ్యక్తి కానే కాదు. 2వ తిమోతి పత్రికలో ఆయన జీవితం ఏ విధముగా కొనసాగిందో ఆయన రాస్తూ ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక
4వ అధ్యాయము 7వ వచనములో మీరు చూడండి. యాక్చువల్గా 6వ వచనములో నుండే మీరు చూడండి. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటము పోరాడితుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక్కడ ఉన్నటువంటి మాటలో నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటామన్నాడు. పానార్పణముగా పోయబడుచున్నాను. పూర్వము ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఒలీవల నూనెను దేవుని సన్నిధిలో పరిపూర్ణముగా చివరి బిందువు వరకు వారు అర్పణగా ఇచ్చినట్లు అపోస్తలుడైన పౌలు గారు కూడా తన శరీరమును, తన ఆత్మను, తన మనస్సును, తన చిత్తమును దేవునికి ప్రాణార్పణముగా అర్పించినటువంటి వ్యక్తి. ఆయన రక్షించబడిన క్షణము దగ్గర నుండి ఇక ఏది దాచుకోలేదు. ప్రభువా, నా ఆత్మ నీదే, నా శరీరము నీదే, నా మనస్సు నీదే, నా చిత్తము నీదే, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా ఉన్నాను నాయన అని ఆయనకు పానార్పణముగా ఇచ్చివేశాడు. ఇదిగో దానిని ప్రతి విశ్వాసి యొద్ద నుండి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందో చూడండి. 2వ వచనంలో చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరింపగా ఈ యుగ సంబంధమైన ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ యుగ సంబంధమైనవి కాదు, ఈ లోక సంబంధమైనవి కాదు. ఈ రోజున చాలాసార్లు మన మైండ్ ఈ లోక సంబంధమైన వాటి చేత ప్రభావితం చేయబడుతూ ఉంది. అవి కాదు ముఖ్యమైనవి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తము చేత ప్రభావితం చేయబడాలి అని పౌలు గారు ఇక్కడ అంటూ ఉన్నాడు. కాబట్టి నిజమైన ఆరాధన మనం ఎలా చేస్తామన్న ప్రశ్న ఈరోజున మనం చూసాం. మన నిజమైన ఆరాధన ఏదో మ్యూజిక్ వేసుకొని పాటలు పాడుకొని వెళ్ళిపోయేది కాదు. నిజమైన ఆరాధన మనలో మొదలవుతూ ఉంది. అది నిత్యమైన ఆరాధన. ఏదో ఆదివారం కాసేపు ఉండి వెళ్ళిపోయేది కాదు, చర్చిలో కాసేపు చేసేది కాదు. ఈ నిజమైన ఆరాధన ఇది 24/7 నిత్య ఆరాధన. ఈ నిత్య ఆరాధనలో దేవుని కొరకు మనము పరిపూర్ణముగా సమస్తమును ఆయనకు ఇచ్చివేస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్పినట్లు పానార్పణముగా దానిని ఇచ్చివేస్తూ ఉన్నాం. ఈ రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు మనకి తెలియజేస్తుంది అదే. ఈ సత్యాలన్నీ తెలుసుకున్న నువ్వు కేవలము ఆ సత్యాలు తెలుసుకొని పక్కన పెట్టి వెళ్ళిపోవద్దు. నీ యొక్క శరీరమును సజీవ యాగముగా ఆయనకు అప్పగించుకో, ఆయనకు అర్పించు అని పౌలు గారు ఇక్కడ మనతో అంటూ ఉన్నాడు. ఈ యొక్క గొప్ప గ్రహింపు ప్రతి వారికి రావాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, రోమాపత్రిక 12వ అధ్యాయము నుండి ఈ రోజున కొన్ని గొప్ప సత్యాలు మీ యొక్క వాక్యము నుండి చూడటానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, మీ యొక్క గొప్ప వాత్సల్యతను బట్టి మా శరీరములను మీకు అనుకూలమైన పరిశుద్ధమైన సజీవయాగముగా ఇవ్వటానికి మీరు మాకు సహాయం చేయండి. ఇదిగో మా ఆత్మను, శరీరమును, మనస్సును, చిత్తమును, ఈ 4టిని మీకు కానుకగా ఇవ్వటానికి, వాటితో
మీకు నిజమైన ఆరాధన చేయటానికి మాలో ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ సహాయమును మీరు అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజున ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతూ ఉంటే ప్రభువా వారిని మీ యొక్క శక్తి కలిగిన హస్తముతో ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అన్నిటికంటే వారికి ధైర్యమును మీరు నూరిపోయవలసిందిగా, వారిని ఆదరించవలసిందిగా, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి నిత్య జీవము నిరీక్షణ వారిని మెండుగా నింపివేసి వారిని ఆనందముతో జీవించడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామము మీద ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ వందనాలు. నేనెల్లప్పుడూ సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. మార్గము సత్య